जोहार जोहार महात्मा ज्योतिराव जय बीसी बीसी कुलाल ऐक्यత సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నాగబండి మీద ఏర్పాటు చేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహనీయులకు జోహార్ తెలంగాణ వీరులకు అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు, గౌడ కలుగిత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా చిక్కడపల్లిలో ఘనంగా వారికి పూలమాలలేసి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలు, గౌడ సంఘాలతో పాటు అదేవిధంగా పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోల సీనన్న, దుర్గయ్య గౌడ్ గారు, మన సింగం నగేష్ గౌడు, బాలగొండ వెంకటేష్ గౌడు, గడ్డమీది విజయ్ కుమార్ గౌడు, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, హర్షవర్ధన్ గౌడ్ తదితరులందరూ కూడా పాల్గొని మా చైర్మన్ బాలగొండ బాలరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఆ రోజుల్లోనే దాదాపు 200 సంవత్సరాల క్రితమే పూలే జన్మించిన సందర్భంలో ఆ రోజు ఎంతో ఏ ఇజం లేని నాడే చదువులు ప్రధానంగా ఈ దేశంలో అగ్రకుల బ్రాహ్మణ భావజాలం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమం లోపల చదివే ప్రధానంగా అని చెప్పేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి బడుగులకే కాదు, బీసీలకే కాదు, మొత్తం యావత్ సమాజానికి కూడా చదువు వైపు మరలించి చైతన్యం లేపినటువంటి మా గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే. అదేవిధంగా సొంత భార్యనే భారతదేశంలో మొట్టమొదటిసారి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని తన ఇంట్లోనే భార్యనే తయారు చేసి ఒక ఉపాధ్యాయురాలుగా కొనసాగించడం అనేది గొప్ప విషయం. భారతదేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్యాంక్ బండ్ మీద అధికారికంగా ఒక్క విగ్రహం కూడా లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి చూసి స్థలాన్ని సేకరిస్తున్నామని చెప్పారు, దాన్ని కమిటీ వేశారు. తక్షణమే పైలట్ ప్రాజెక్ట్ కింద పరిగణించి తక్షణమే జ్యోతిబా పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాదాపు అంబేద్కర్ స్థాయిలో కూడా అంత పెద్ద విగ్రహాన్ని కూడా నెలకొల్పి మొత్తం బీసీల ఆరాధ్య దైవానికి సంబంధించినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టుకొని అధికారిక లాంఛనాలతోటి ప్రతి సంవత్సరం కూడా ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం నెలకొల్పాలి. పాఠ్య పుస్తకాల్లో ఇప్పటికే పొందుపరిచారు. ఇంకా వాటికి సంబంధించినటువంటి ఈ మహనీయుల చరిత్రని కూడా భావితరాల పిల్లలకి అందరికీ కూడా అందించే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బీసీలు మొన్ననే 42% చట్టసభల్లో చట్టం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కేంద్రం కూడా ఆ దిశగానే ప్రయత్నం చేయాలి. 9th షెడ్యూల్లో పెట్టి మా బీసీలకు కూడా అన్ని రంగాల లోపల హక్కులు కల్పించేటట్లయితే అప్పుడే ఘనమైన నివాళి మహాత్మా జ్యోతిబా పూలే జరుగుతుంది. బీసీ ప్రధాని చెప్పుకోవడం కాదు, మొత్తం కూడా దేశవ్యాప్తంగా చట్టసభల్లో కూడా మా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. భారతదేశ వ్యాప్తంగా జరపట్టబోయేటువంటి జనగణనలో కులగణన కూడా ఏర్పాటు చేసి మేమెంతో మాకంత దిశగా దేశవ్యాప్తంగా కూడా బీసీల లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒరవడిలోనే కేంద్రం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని, అప్పుడే మహనీయులకి ఘనమైన నివాళులు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి 199వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాము. మా బీసీ సంఘాల ద్వారా మరియు తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ద్వారా ఆ మహనీయునికి మేము జయంతి సందర్భంగా పూలమాల వేసి ఆయన ఆశయాన్ని మేము భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకొని బీసీలందరినీ కూడా ఐకమత్యం చేసి ఆయన ఆశయ సాధన దిశగా రాజ్యాధికారం సంపాదించే దిశగా మేము బీసీలందరము ఐకమత్యమై పోరాటము సాగిస్తామని ఈరోజు ఆయన ఫోటో వద్ద మేమందరం కూడా కలిసి రాజ్యాధికారం సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. మా కన్వీనర్